మెడిసిన్ ఎక్స్పర్ట్ని. సో ఈరోజు మనకు చాలా అంటే బాధపడాల్సిన రోజు. ఎందుకంటే ఒక మంచి నటుడు పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవడం జరిగింది. సో సడన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోవడం జరిగిందని తెలిసింది. సో దీనికి రకరకాలుగా మాకు అంటే అడగడం జరుగుతూ ఉంది, క్వశ్చన్స్ అడుగుతూ ఉంది. సరే, అంత ఫిట్గా ఉన్న మనిషి, అంత ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న మనిషి ఎలా హార్ట్ అటాక్తో చనిపోయారు సార్ అని అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే పునీత్ కేసులోనే మనం మాట్లాడుకుంటే, ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఇంత ఆరోగ్యంగా మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి యూజువల్గా కొలెస్ట్రాల్ ఉండదు, ట్రైగ్లిసరైడ్ ఉండదు, బ్లడ్ ప్రెషర్ ఉండదు. కానీ కూడా మనం చూసుకుంటే 100లో 50% కార్డియాక్ డెత్స్కి కారణం చూసుకుంటే కొలెస్ట్రాల్ ఉండదు, ట్రైగ్లిసరైడ్ ఉండదు. కేవలం ఎనర్జీ బ్లాకేజెస్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఎనర్జీ బ్లాకేజెస్ వల్లనే చనిపోతూ ఉంటారు. సో ఇన్ఫ్లమేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇన్ఫ్లమేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మన డైజెస్టివ్ సిస్టంలో టైంకి తినకపోవడము, ఓవర్ ఎగ్జర్షన్ అవ్వడము, తర్వాత గ్యాసెస్ కానీ, హీట్ కానీ, మన యూరినరీ బ్లాడర్లో ఓవర్ హీట్ కానీ. సో మనకు 3 హీట్ జంక్షన్స్ ఉన్నాయని చెప్పాం కదా, హార్ట్, డైజెస్టివ్ సిస్టమ్, యూరినరీ బ్లాడర్. సో మన ఆహారము, మన జీవనశైలి కరెక్ట్గా మనం పాటించకపోవడం వల్ల, టైంకి తినకపోయినా లేకపోతే రాంగ్ ఫుడ్స్ తిన్నా, సో దానివల్ల ఆ హీట్ అనేది మనకు బాడీలో పెరిగిపోతూ ఉంటుంది. సో హార్ట్కి సంబంధించిన రక్తనాళాలు, బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళాలు హార్డ్ అయిపోవడము, అథెరోస్క్లెరోసిస్ డెవలప్ అవ్వడము, హార్డెన్ అయిపోవడము, ఆర్టరీస్ స్ట్రింక్ అవ్వడము, ఇన్ఫ్లమేషన్స్ వల్ల అలాంటివి అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా బ్లడ్ వెజల్స్ సడన్గా నేరో అయిపోయి, అంటే ఉన్న పలంగా మీ ఆరోగ్యం సడన్గా నేరో అయిపోయి అట్లా కూడా వచ్చే అవకాశం ఉంది. లేదా ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మనం చూసుకుంటే ఎనర్జీ సర్క్యులేషన్, ఎనర్జీ బ్లాకేజెస్ ఏంటంటే, వైద్య రంగంలో ఎక్కువ రీసెర్చ్ జరగని విషయం ఇది ఒకటే. అండ్ ట్రెడిషనల్ మెడిసిన్లో, మోడర్న్ మెడిసిన్ తర్వాత ఎక్కువ రీసెర్చ్ జరిగింది ఈ అంశం మీదనే. మనం చూసుకుంటే ఎనర్జీ బ్లాకేజెస్ అంటే, మన హార్ట్ వెనక కూడా ఒక న్యాచురల్ బ్యాటరీ ఉందండి. ఆ బ్యాటరీ నుంచి వచ్చే ఎనర్జీ వల్లనే హార్ట్ పంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎనర్జీ బ్లాకేజెస్ అనేవి అంటే ఎనర్జీతోనే హార్ట్ రన్ అవుతుంది, ప్రతి కణము ఎనర్జీతోనే రన్ అవుతున్నప్పుడు ఎనర్జీ బ్లాకేజెస్ కూడా, అంటే ఎనర్జీ ఉండడం ఎంత సత్యమో ఎనర్జీ బ్లాకేజెస్ కూడా అంతే సత్యము. మనము అంటే ఇగ్నోర్ చేస్తున్న సత్యంగా మనం చెప్పాలి. సో ఎనర్జీ బ్లాకేజెస్ ప్రతి ఒక్కరము మన లైఫ్ టైంలో ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. సో దానికి ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొంతమంది సడన్గా ఉన్న పలంగా అతి సంతోషమైన వార్త విని సడన్గా అలాగే చనిపోవడం జరుగుతూ ఉంది. కొంతమంది విపరీతమైన బాధాకరమైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా సడన్గా ఉండి అలాగే కుప్పగూలిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో ఇది కేవలం ఎనర్జీ బ్లాకేజెస్ అండి. సడన్గా వాళ్ళకి ఏమవుతుందంటే, ఛాతీలో వాళ్ళకు, హార్ట్లో కానీ, లంగ్స్లో కానీ ఎనర్జీ బ్లాకేజ్ అనేది క్రియేట్ అయ్యి వాళ్ళకు ఊపిరి కూడా సరిగ్గా అందకపోవడం వల్ల సడన్గా వాళ్ళు కొలాప్స్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో తెలుసో తెలియకో మానవుడు సహజంగా ఎవరైనా అతిగా బాధపడుతున్నా, అతిగా సంతోషపడుతున్నా, మనము వెనక నుంచి వచ్చి వీపు తట్టి శబాష్ అని చెప్పడము, లేకపోతే మేము మీకున్నామని కొంచెం కండోలెన్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల అది తట్టగానే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఒక రిలీఫ్గా రిలాక్స్ అయిపోయి, లేకపోతే ఏడ్ చేయడం వలన వాళ్ళు ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోయి ఆ ఎనర్జీ బ్లాకేజ్ అనేది మనకు చూడొచ్చు. వాళ్ళు ఇమ్మీడియట్గా రిలాక్స్ అయిపోవడం చూడొచ్చు. సో ఇలాంటిది మనం సహజంగానే తెలుసో తెలియకో మనం ఇది పాటిస్తూనే ఉన్నాము. సో ఈ ఎనర్జీ బ్లాకేజెస్ అనేది కూడా మనము పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మన అవగాహన కార్యక్రమాల్లో ఈ కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిసరైడ్స్ మన ఆహారం, మన జీవనశైలి వల్ల ఎలా డెవలప్ అవుతున్నాయో, ఈ ఎనర్జీ బ్లాకేజెస్ని కూడా ఎప్పటికప్పుడు మనము కంట్రోల్ చేసుకోవడము, బ్యాలెన్స్ చేసుకోవడము, ఎనర్జీ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడం ఎలా అనేది మనము నాడీ యోగా ద్వారా మనం ఎన్నోసార్లు మనం చర్చించడం జరిగింది. సో మీకు కొన్ని టిప్స్ కూడా నేను ఈరోజు చెప్తాను, మళ్ళీ రిమైండ్ చేస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిమైండ్ చేస్తాను. సో మీకు ఈ హార్ట్ డిసీజ్, ఈ ఎనర్జీ బ్లాకేజెస్ వల్ల ఒకవేళ ఉంటే, అంటే ఒకవేళ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ ఇలాంటి వాళ్ళు, మేము చెప్పినట్టు ఆహారంలో ఇమ్మీడియట్గా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినకూడదు, టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేయాలి, మీ బాడీ టైం టేబుల్ని ఎలా ఫాలో అవ్వాలనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఎనర్జీ బ్లాకేజెస్ని రిమూవ్ చేయడానికి ఇప్పుడు నేను ఒక పాయింట్ చూపిస్తాను, ఒక మర్మాన్ని చూపిస్తాను. సో ఈ క్రీజ్ ఏదైతే ఉందో, ఈ క్రీజ్ నుంచి మనం 3 ఫింగర్స్ని మనం ఇలా పెట్టుకొని ఈ
3 ఫింగర్స్ తర్వాత ఒక మిడిల్ పాయింట్ మనం తీసుకోవాలి. దీన్ని మనము పెరికార్డియం 6, గూగుల్లో మీరు పెరికార్డియం 6 అని కొడితే మీకు ఆ పాయింట్ గురించి అన్ని వివరాలు వచ్చేస్తాయి. ఈ పాయింట్ని మనం రోజు ఇలా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల, ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఒక 2 to 3 minutes రోజు స్టిమ్యులేట్ చేయడం వల్ల హార్ట్లో, చెస్ట్లో ఉన్న ఎక్సెస్ ఎనర్జీ కంజెషన్స్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేయొచ్చు. అండ్ మీ ఎనర్జీ ఫ్లక్చువేషన్స్ ఏమైనా ఉన్నా ఆ ఫ్లక్చువేషన్స్ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో కార్డియాక్ ఇష్యూస్తో కనెక్ట్ అయి ఉన్న నిద్రలేమి సమస్య కానీ, మానసిక సమస్యలు ఏమైనా ఉన్నా కూడా స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగే అంటే శాస్త్రీయంగా దీని మీద పరిశోధనలు జరిగాయి. సో దీనివల్ల వచ్చే ప్రయోజనాల గురించి నేను చెప్తున్నాను. ఆల్రెడీ పబ్లిష్డ్ జర్నల్స్ ఉన్నాయి దీని మీద. సో ఈ పాయింట్ మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల ఈవెన్ అంటే చాలామందికి బస్సు ట్రావెల్ చేసినా కూడా ఇది డిస్టర్బ్ అయిపోయి వామిటింగ్స్ చేసేస్తూ ఉంటారు. సో ట్రావెల్ సిక్నెస్ అంటాం. ఈ పాయింట్ని మనం రోజు స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల ట్రావెల్ సిక్నెస్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీకు కొన్ని వైరల్ వీడియోస్ కూడా మీరు చాలామంది చూశారు. చైనాలో కానీ లేకపోతే కొన్ని ఏషియా కంట్రీస్లో ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన వెంటనే అంబులెన్స్ని అవి పిలవడం జరుగుతూ ఉంది. సైమల్టేనియస్గా ఇమ్మీడియట్గా ఈ ఏరియాని గట్టిగా ట్యాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. గట్టిగా ఇలా ట్యాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. సడన్గా ఇలా ట్యాప్ చేయడం వల్ల పేషెంట్కి ఆ ఎనర్జీ బ్లాకేజెస్ అన్నీ తొందరగా రిమూవ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ ఇమ్మీడియట్గా రిస్టోర్ అయ్యి వాళ్ళకు ఇమ్మీడియట్గా వాళ్ళు కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది. సో చాలామంది మీరు చూసే ఉంటారు వైరల్ వీడియోస్ కొన్ని చైనాలో, చాలా మటుకు ఇక్కడ ఇండియాలో కూడా, హైదరాబాద్లో కూడా నేను చూశాను. సో ఒక పర్సన్ సడన్గా మూవీ చూస్తూ ఉండగానే పడిపోవడం వల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ ట్యాపింగ్ చేయడం వల్ల తను ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ నుంచి కోలుకొని మళ్ళీ నార్మల్ పరిస్థితికి వచ్చేసి మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి నిత్యంగా. సో ఈ టిప్స్ అన్నీ కూడా మీ అందరికీ నేను నేర్పియాలనుకుంటున్నాను. పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మీ అందరికీ ఈ చైతన్యం అనేది తీసుకురావాలనుకుంటున్నాను. సో ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచో మీ అందరికీ నాడీ యోగా బుక్ ద్వారా, ఈ పుస్తకం ద్వారా మీ అందరికీ నేను ఈ పుస్తకాన్ని నా ట్రైనింగ్ తర్వాత మీకు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది ఏం విషయంలో ఇస్తున్నానంటే ఇదేనండి, ఈ 70% జీవనశైలి వ్యాధులతోనే జనాలు చనిపోతూ ఉన్నారు. క్యాన్సర్లు కానీ, గుండె జబ్బులు కానీ, ఆర్థరైటిస్లు కానీ, పక్షవాతం కానీ, ఇవన్నీ కూడా జీవనశైలి వ్యాధులు. 70% జనాలు కేవలం ఆహారము, జీవనశైలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అనే విషయం తెలియక చనిపోతున్నారంటే ఎంత దౌర్భాగ్యం అర్థం చేసుకోండి. అండ్ 20% ఇన్ఫెక్షన్స్ డిసీజెస్తో చనిపోతున్నారు. అంటే ఎవరికి వస్తుందండి ఇన్ఫెక్షన్స్, ఎవరికి వస్తుంది కోవిడ్, ఇవన్నీ ఎవరి ఇమ్యూనిటీ తక్కువ ఉంటే వాళ్ళకే వస్తుంది, ఎవరి ఇమ్యూనిటీలో లోపాలునే వాళ్ళకే వస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా పాటించి మీ రోగ నిరోధక శక్తిని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవడం మేము మీకు నాడీ యోగా ద్వారా, మేము అవగాహన కార్యక్రమాల ద్వారా మీకు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో మీ ఆరోగ్యంలో ఇలాంటి మార్పు తీసుకురాదు. మీ ఆరోగ్యానికి మీరే ఇన్ఛార్జ్, మీరే చూసుకోవాలి. మేము ఓన్లీ సర్వీసింగ్ చేయడానికే ఉన్నాం. మెయింటెనెన్స్ అనేది కంప్లీట్గా చేయాల్సింది మీరే చేసుకోవాలి. ఆ అవగాహన, నాలెడ్జ్ 500 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల పిల్లలకు కూడా ఏ మర్మాలను స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, వాళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బాగుంటాయి, అంటే రాకుండా ఉంటాయి అనేది 7 సంవత్సరాల పిల్లలకి కరికులంలో నేర్పించారు అని మన చైనాకు సంబంధించిన ట్రావెలర్స్ ఇండియాలో వాళ్ళు చూసి వాళ్ళు నమోదు చేయడం జరిగింది వాళ్ళ పుస్తకాల్లో. ఇప్పుడున్న భారతదేశంలో ఈ అవగాహన లేకపోవడం వల్ల చెప్పాలనంటే 100 సంవత్సరాలు పైగా జీవించాల్సిన మనము 60 సంవత్సరాలకే కుప్పకూలిపోతాను. ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే కొన్ని రోజుల్లో 30-40 సంవత్సరాలకి అందరం కుప్పకూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇంకా ఎన్నో రకాల మహమ్మారులు కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది, ఇంకా పెరుగుతూనే ఉంది. ట్రైలర్స్ మాత్రమే ఇప్పుడు, అసలు ముందు ఇంకా రకరకాల అనారోగ్యాలు రాబోతున్నాయి. అండ్ వాటి వల్ల స్ట్రెస్కి గురయ్యి మన జీవనశైలి వ్యాధులు ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సో యుద్ధ ప్రాతిపదంగా మనందరికీ అవగాహన కార్యక్రమాలు అనేవి మేము పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో, ప్రతి మనిషికి మేము చేరాలని కోరుకుంటున్నాము. సో ప్రతి ఒక్కరూ కింద నంబర్స్ని మీరు సంప్రదించండి. ఆ నంబర్కి మీరు
మీరు మీ విల్లింగ్నెస్ తెలియజేయండి. మేము ఎప్పుడు మీకు ఈ ఫ్రీ మీటింగ్స్ ఉన్నాయో, ఎప్పుడు జూమ్ సెమినార్స్ ఉంటాయో మీకు మేము ఇంటిమేట్ చేస్తూనే ఉంటాము. మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, మీకు ఇలాంటి జీవనశైలి వ్యాధులు రాకుండా, అంటువ్యాధులు రాకుండా మీరు పాటించాల్సిన పాట అంటే ఇన్సూరెన్స్తో కాదండి, జనాలు అష్యూరెన్స్తో బతకడానికి మీకు మీరు ఏం చేయాలి అనే విషయాన్ని మేము ట్రైన్ చేయడం జరుగుతుంది పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా. ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు యునైటెడ్ నేషన్స్ 2030 సంవత్సరంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 3గా, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం వాళ్ళు ఎలా కాపాడుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలని ఎలా అనుకున్నారో, మేము వాళ్ళ సూపర్విజన్ అంటే మేము పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మేము వాళ్ళ మిషన్ని మేము గ్రౌండ్ రియాలిటీలో మేము ప్రతి మనిషికి తొందరగా ట్రైన్ చేయాలనుకుంటున్నాం. ప్రతి మనిషి క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాం. 90% అన్నెసెసరీ డెత్ రేట్ని తగ్గించే ప్రయత్నం మనం అందరం కలిసి చేయాలని కోరుకుంటూ, మీ అందరినీ కూడా నేను చైతన్యవంతం పరిచి మీ ఆరోగ్యాన్ని, క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని కోరుకుంటూ, మీ ప్రతి ఒక్కరికి, మీకే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మీరు తెలియజేయండి. మన అందరం కలిసి ఈ నాలెడ్జ్ని మనం ప్రతి ఒక్కరికి షేర్ చేయడం వల్లనే ఇలాంటి మహమ్మారులు అనేవి మనం తగ్గించుకోవచ్చు. నంబర్ 1 హార్ట్ డిసీజ్, నంబర్ 1 అనేది హార్ట్ డిసీజ్ నంబర్ 1 అండి. ప్రతి ఇంట్లో ఎవరికన్నా ఎప్పుడన్నా రావచ్చు. సో వీటి నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు ప్రివెంటివ్గా ఇప్పటి నుంచి స్టెప్స్ తీసుకోవడం వల్ల వచ్చేది ఏముందండి, ఏమీ మీకు పోయేదేం లేదు. సో మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీకు అన్నెసెసరీ మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, అన్నెసెసరీ సర్జరీస్ నుంచి మీరు తప్పించుకోవచ్చు, దేశానికి ఎంతో ఎకానమీ సేవ్ చేసినట్టు అవుతుందండి. సో ఈ రకంగా మనము స్వస్థ భారత్ని అంటే ఆరోగ్య భారతవాణిని మన అందరం చేతు కలిపితేనే, మనం ఈ అవేర్నెస్ పెంచితేనే మనం ఇది సాధించే అవకాశం ఉందండి. ప్రతి ఒక్కరూ మీరు పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ నెక్స్ట్ మేము చేయబోయే ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరు చైతన్యవంతమై మంచి ఆరోగ్యం రావాలని కోరుకుంటూ, జై హింద్. డాక్టర్ సాగర్.